ఈ రోజున ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆది కాండము 30వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటేనని చెప్పాను. నేను ఈ మాట చెప్తాను, అందరూ పలకండి. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. మరలా చెప్దామండి, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. ఈరోజున మన వాక్యం పేరు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. నిన్ను బట్టి. మన వాక్యం పేరు ఏంటండి? నిన్ను బట్టి. చదవబడిన వాక్య భాగంలో యాకోబు అనే ఒక భక్తుడు మనకి కనబడతాడు. మనందరికీ తెలుసు, యాకోబు తన అన్న అయిన ఏశావును మోసం చేసి అక్కడ నుంచి పారిపోయి తన మేనమామ అయిన లాబాను దగ్గరికి వచ్చి అక్కడ ఆశ్రయాన్ని పొందుకొని అక్కడ తన మేనమామ అయిన 2 కూతుర్లని యాకోబు వివాహం చేసుకుంటారు. పెద్ద ఆమె పేరు లేయా, రెండవ ఆమె పేరు ఏంటండి? అందరూ చెప్పాలి. రెండవ ఆమె పేరేంటి? రాహేల్. అలాగ ఇద్దరిని వివాహం చేసుకున్న తర్వాత యాకోబు తర్వాత దాసీలను కూడా అతనికి ఇచ్చిన తర్వాత యాకోబు 12 మంది కొడుకులని ఒక కుమార్తెని కంటాడు. మొత్తం యాకోబుకి ఎంతమంది పిల్లలండి? 13 మంది. అలాగా యాకోబు 13 మంది బిడ్డలను కనిన తర్వాత యాకోబుకు దేవుడు తోడుగా ఉంటాడు. అతడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు యాకోబును ఆశీర్వదిస్తాడు. అలాగే యాకోబు యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. ఇంచుమించు 20 సంవత్సరాలు యాకోబు లాబాను దగ్గర పనిచేస్తాడండి, కొలువు చేస్తాడు. ఆ కొలువు చేసిన తర్వాత యాకోబు తన మామ అయిన లాబాన్ దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు, మామ, నేను ఇంతకాలం నీ దగ్గర పనిచేశాను మామ, ఇంకా నేను వేరు కాపురం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, వేరే చోటికి నేను వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాను, దయచో నన్ను పంపించేసేయి మామ అని చెప్పేసి వాళ్ళ మామని అడుగుతున్నప్పుడు లాబాన్ ఏమంటాడు అని అంటే, యాకోబు అని అనకుండా, అల్లుడు నువ్వు అలా అంటావేంటి అల్లుడు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అల్లుడు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి అసలు నా స్థితే మారిపోయింది అల్లుడు, నువ్వు ఎప్పుడైతే నా ఇంట్లోకి అడుగు పెట్టావో నా గుడిసె 3 స్టేర్ల బిల్డింగ్ అయింది అల్లుడు, అలాగే నువ్వు రాకముందు నా దగ్గర 1 ఎకరం పొలమే ఉండేది అల్లుడు, ఇప్పుడు 10 ఎకరాలు కొనేసాను అల్లుడు, ఇంతకుముందు 10 గొర్రెలే ఉండే అల్లుడు, ఇప్పుడు మన దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి అల్లుడు, నువ్వు రావటం మొత్తం నాకు కలిసి వచ్చింది అల్లుడు, నువ్వు అడుగు పెట్టడం తోడి నా ఇల్లు దీవించబడింది అల్లుడు, దేవుడు నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను అల్లుడు, నువ్వు వెళ్ళొద్దు అల్లుడు అని యాకోబుని లాబాను బతిమలాడుకుంటాడు. ప్రియులారా, యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు. యాకోబును బట్టి లాబాను ఇంట్లో మేలు జరిగింది. యాకోబును బట్టి లాబాను కలిగిన వాటన్నిటినీ దేవుడు దీవించాడు. యాకోబును బట్టి తన గృహంలో మేలు జరిగింది. ఈ రోజున మన వాక్యం యొక్క మూలార్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి నిన్ను బట్టి నన్ను బట్టి మనము మన గృహంలో అసలు ఏం జరుగుతుంది? నిన్ను బట్టి మేలు జరుగుతుందా? నిన్ను బట్టి కీడు జరుగుతుందా? నిన్ను బట్టి ఆశీర్వాదం వస్తుందా? నిన్ను బట్టి శ్రమ వస్తుందా? నిన్ను బట్టి దీవెన వస్తుందా? నిన్ను బట్టి నీ ఇంట్లో శోధన వస్తుందా? నిన్ను బట్టి నన్ను బట్టి అసలుకేం జరుగుతుందో ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. ప్రియులరా, దేవుని వాక్యము మనల్ని స్కాన్ చేస్తూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి లోపాలన్నింటిని కూడా చూపిస్తూ ఉంటుంది. మనం ఎక్స్రేకి వెళ్ళినప్పుడు ఎక్స్రేలో మన ఎముకలు ఎలాగున్నాయి మనకు కనబడతాయి. అప్పుడు ఎక్స్రేలో కూడా అర్థం కాకపోతే డాక్టర్లు ఏం చేస్తారనంటే స్కానింగ్ సెంటర్కి పంపిస్తారు. స్కాను 5,000 ఉంటుంది, 10,000 ఉంటుంది, కొన్ని స్కాన్లు అయితే 15,000 ఉంటుంది. ఎందుకు అంత వేలు ఉంటుంది అని అంటే, స్కాన్లోనంట చిన్న చీమన్నా కానీ చిన్న నలుసున్నా కానీ స్కాన్లో కనబడుద్దంట. అలాగ దావీదు భక్తుడు అంటాడు, నీకు ప్రభువా నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అని అంటాడు. ప్రియులరా, అలాగే దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ వాక్యం మనలో ఉన్నటువంటి నలుసులను కూడా చూపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం అద్దం లాంటిదని భక్తుడు అంటాడు.
అలాగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. మనల్ని బట్టి ఏం వెళ్తుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 3 జీవితాలని ఈ రోజున మీ ముందర పెట్టాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఒక్కొక్కరి జీవితాన్ని మనం చూద్దాం. వారిని బట్టి మేలు జరిగిందా, వారిని బట్టి కీడు జరిగిందా, నిన్ను నన్ను బట్టి అసలుకి ఏం జరుగుతుంది, ఆ 3 జీవితాల్లోనికి మనం వెళ్దాం. మొట్టమొదటిగా మనం యోనా జీవితంలోనికి మనం వెళ్దాం. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం చదువుదాం. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించిందని తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. మనందరికీ తెలుసండి, దేవుడు యోనాకు ప్రత్యక్షమై యోనా నీనెవే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి ప్రకటించమని చెప్పినప్పుడు యోనా ఏం చేశాడు అని అంటే, నీనెవే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు అనే పట్టణానికి వెళ్ళాలని ఒక ఓడ ఎక్కుతాడు. ఓడ ఎక్కి అడుగు బాగాన నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు దేవుడు గొప్ప తుఫానుని ఆ ఓడ మీదకి రప్పిస్తాడు. సముద్రం ఆ ఓడని కొడతా ఉంటుంది. అప్పుడు ఓడలో వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంకా మన పని అయిపోయింది అన్నట్టుగా ఒకరినొకరు చెప్పుకొని ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా ఒక్కొక్కటిగా కింద వేసేస్తున్నారు. అయినా తుఫాను తగ్గట్లేదు. ప్రియులరా, తమ దేవుళ్ళకి అక్కడ ప్రార్థన చేశారు. ప్రతి వాడును తన దేవతకు ప్రార్థన చేసి ఎంత ప్రార్థన చేసినా కానీ అక్కడ అది ఆగట్లేదు. అందులో ఒకడికి డౌట్ వచ్చింది. అదేంటంటే, అసలు దేవుడు మనం సరుకులను పడేసినా తుఫాన్ ఆగట్లేదు, మనం ప్రార్థన చేసినా తుఫాన్ ఆగట్లేదు. అయితే ఏదో ఓడలో ఉంది, దేవునికి వ్యతిరేకమైంది ఏదో ఓడలో ఉంది, దేవునికి విరోధమైన వాడెవడో ఓడలో ఉండుంటాడు. అసలు ఎవరిని బట్టి, దేన్ని బట్టి, ఎందుకని మనకి గొప్ప తుఫాను వచ్చిందని వాళ్ళు చీట్లు వేసినప్పుడు ఆ చీటీ ఎవరి పేరు మీద వచ్చిందంటండి? యోనా పేరు మీద చీటీ వచ్చింది. యోనాని రమ్మన్నారు, యోనాని పిలిచారు, యోనాని ఇలా అడుగుతున్నారు, అయ్యా నీ పేరు వచ్చిందేంటి, ఏం చేసి వచ్చావు నువ్వు, నిన్ను బట్టి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే, అప్పుడు యోనా చెప్తాడు, నేను ఇలాగ దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి వచ్చాను అని చెప్తూ 12వ వచనంలో ఇలాగంటాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసే ఉన్నది అనే మాట చెప్తాడు. యోనాని బట్టి అక్కడ యోనా అంటున్నాడు, అయ్యా మీరు చీట్లు వేసింది కరెక్టే, నా పేరు మీద వచ్చింది కూడా కరెక్టే, మీరు చేసింది కరెక్టే, నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను ఈ ఓడలోనికి వచ్చింది అని అంటున్నాడు. యోనాను బట్టి ఏమొచ్చిందంటండి? అందరూ చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. తుఫాను వచ్చింది. యోనాను బట్టి తుఫాను ఓడలోనికి వచ్చింది. ప్రియులరా, చాలామందిని బట్టి ఇళ్ళల్లో కూడా ఏమొస్తున్నాయి అని అంటే తుఫాన్లు వస్తున్నాయి. చాలామందిని బట్టి ఇళ్ళల్లో ఏమొస్తున్నాయి అంటే శోధనలు వస్తున్నాయి. చాలామందిని బట్టి గృహాల్లో ఏమొస్తున్నాయి అని అంటే రోగాలు వస్తున్నాయి. చాలామందిని బట్టి గృహాల్లో ఏమొస్తున్నాయంటే కరువు వస్తుంది. చాలామందిని బట్టి ఇళ్ళల్లో ఇబ్బందులు గురవుతున్నారు. అది నిన్ను బట్టో నన్ను బట్టో ఈ రోజున మనం ప్రార్థనలో మనం పరీక్షించుకుందాం. నన్ను బట్టి తుఫాను వచ్చిందా? బట్టి మన ఇంట్లో ఇలాగా తుఫాను వచ్చినప్పుడు, గొప్ప తుఫాన్లు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన వాతావరణం మన గృహాల్లో జరిగినప్పుడు మనకు ఎప్పుడన్నా అనిపించింది, అసలు వాళ్ళలో ఉన్న వాళ్ళు అంత తెలివిగల్లో చూడండి, ఎవరినో బట్టో ఈ తుఫాను వచ్చింది. దేవునికి వ్యతిరేకమైన వాడు ఒకడు ఉన్నాడు, వాళ్ళ ఎవడో దేవుని సన్నిధి నుంచి పారిపోయేవాడు ఒకడు ఉన్నాడు అని చీట్లు వేస్తారు. అది యోనా పేరు మీద వచ్చింది. యోనా చెప్తున్నాడు నన్ను బట్టే. మనలో చాలామంది అనుకుంటాం మనల్ని బట్టి రావు కదా అని అనుకుంటాం. ప్రియులరా, ఆ ఓడలో యోనా అంటున్నాడు నన్ను బట్టి తుఫాను వచ్చిందని అంటున్నాడు. అసలు యోనా ఎవరు తెలుసా? యోనా ఒక దైవజనుడు. ఒక దైవజనుడే అంటున్నాడు నన్ను బట్టే తుఫాను వచ్చిందని. ఇంకా మనం ఎంతటి వాళ్ళం? మనము యోనా కంటే గొప్ప వాళ్ళమండి? కాదు. యోనానే అంటున్నాడు నన్ను బట్టే ఇలాగొచ్చిందని. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రెండో వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం
23వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. అలాగే ఇక్కడ మనకు ఇస్సాకు అనే ఆయన మనకు కనబడతాడు. అతని జీవితంలోనికి కూడా ఒక్కసారి మనం తొంగి చూస్తే, ఇస్సాకు లేటుగా పెళ్ళయిద్ది. దేవుడు లేటుగా పెళ్ళైనా కానీ చక్కని భార్య ఇస్సాకుకు దొరుకుతుంది. అలాగే లేటుగా పిల్లలు పుడతారు. లేటుగా పిల్లలు పుట్టిన చక్కని కవల పిల్లల్ని యాకోబుని ఏశావుని దేవుడు ఇస్సాకుకి అనుగ్రహిస్తాడు. అలాగే ఇస్సాకుకు కరువు వచ్చినప్పుడు, కరువులో విత్తనాలు వేసినప్పుడు ఇస్సాకు నూరంతల ఫలాన్ని పొందుకుంటాడు. అలాగే ఇస్సాకు ఎడారిలో నీళ్లు లేని చోట్ల బావులను తవ్వినప్పుడు ఆ బావులలో నుంచి నీళ్లను ఉబికేలాగా దేవుడు చేస్తాడు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళి బావి తవ్వినా అతనికి నీళ్లు పడుతున్నాయి. ఇస్సాకు కూడా అన్నీ కలిసి వస్తున్నాయి. ఇస్సాకు నూరంతలుగా ఫలించిన వాడిగా మనకు కనబడతాడు. ఇస్సాకును చూసి ఇతర దేశస్తులు కూడా ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడని సాక్ష్యం ఇచ్చారు. ఇస్సాకును దేవుడు దీవించాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఒక రోజున ఇస్సాకుకి రాత్రిపూట దేవుడు కల్లోకి వచ్చి ఇలా చెప్తాడు, ఇస్సాకు, నేను నిన్ను మొట్టమొదటిగా ఆశీర్వదించేది నిన్ను బట్టి మాత్రమే కాదు, అయితే నేను ఎవరిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని అంటే ఆ మాట మనం చూడండి. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. దేవుడు అంటున్నాడు, ఇస్సాకు నిన్ను బట్టి మాత్రమే కాదు, ప్రధానంగా నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. దేనికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అంటే అబ్రహామును, యోనాను బట్టి గొప్ప తుఫాను వచ్చింది, ఇక్కడ అబ్రహామును బట్టి తన ఇంట్లో ఆశీర్వాదం వచ్చింది. మనం అనుకుంటాం, మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు మన కుటుంబాన్ని వదిలేస్తాడులే అని అనుకుంటాం. నువ్వు ప్రార్థన చేయి, నిన్ను బట్టి దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ కొడుకులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ కుమార్తెలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థనను బట్టి నీ మనవళ్ళని, నీ మనవరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ సంతాన్ని తరతరములకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అబ్రహామును బట్టి అక్కడ తన కొడుకు ఏమో దొరుకుతుంది అని అంటే ఆశీర్వాదం దొరుకుతుంది. నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు అండి, అప్పటికి ఇంకా మారు మనసు పొందలేదు. 10th క్లాస్ ఎలా పాస్ అయ్యానంటే అన్నీ కాఫీ కొట్టే పాస్ అయ్యా. మొత్తం అన్నీ స్లిప్పులు పెట్టి పాస్ అయిపోయా 10th క్లాస్ మాత్రం. అయితే కాఫీలు పెట్టేటప్పుడు జోబుల్లో సాధారణంగా పెట్టుకుంటే దొరికిపోతారు కాబట్టి నేనేం చేశానంటే బెల్ట్లో పెట్టుకున్నా. బెల్ట్కి ప్లాస్టర్ వేసేసి, నడుము చుట్టూ బెల్ట్కి ప్లాస్టర్ వేసేసి కాఫీలు స్లిప్పులు పెట్టేసేసా. పరీక్ష సెంటర్కి వెళ్ళా, లోపల కూర్చున్నప్పుడు ఆ మాస్టర్ ఎవరైతే సార్ వచ్చారో, ఇన్విజిలేటర్ అంటారు ఆయన్ని, ఆ ఇన్విజిలేటర్ ఎవరైతే వచ్చారో, ఆ మాస్టర్ వచ్చారో, ముందు అందరు నిలబడండి అని అన్నాడు. అబ్బాయిలందరూ నిలబడండి. అందరు నిలబడిన తర్వాత ఆయన జోబులు చూడట్లా, కింది జోబులు చూడట్లా, పై జోబులు చూడట్లా, కాలర్ చూడట్లా, ప్యాంటు చూడట్లా, ఏం చూస్తున్నాడంటే అందరూ మీ బెల్ట్లు తీయండి అని అన్నాడు. మొత్తం మీ బెల్ట్లు తీయండి అని అన్నాడు. నా బెల్ట్ అందరు బెల్ట్లు తీస్తున్నారు, నేను తీయట్లేదు. వచ్చి ఆయనే నా బెల్ట్ తీశాడు. బెల్ట్ తీయగానే టప్ప స్లిప్పులు కింద పడిపోయినాయి. ఇంకేం చేశాడంటే బయటికి వెళ్ళి నించోని అన్నాడు. బయటికి వెళ్ళి వరండాలో నించున్నాను. అందరు పరీక్షలు రాస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. ఆ టైంలో ఎంత దొంగోడైనా దొంగతనం చేసినప్పుడు దొరికిపోయాడు అనుకోండి, వాడు కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను కనికరించు ప్రభువా అని. ఆ టైంలో నేను కూడా ప్రార్థన చేశాను.
ప్రభువా క్షమించు ప్రభువా అని కన్నీళ్ళు పెట్టుకున్నా. అప్పుడు ఆయన నా వైపు చూశాడు. చూసి దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి వచ్చాను. నీది ఏ ఊరు అని అడిగాడు. పలానా ఊరు అని చెప్పాను. మీరు ఎక్కడ ఉంటారని, పలానా చోట ఉంటామని చెప్పాను. మీ నాన్న పేరేంటి అని అడిగాడు. మా నాన్న పేరు కూడా మన చర్చిలో ఉన్న చంద్రయ్య పేరే, చంద్రయ్య సార్ అని అన్నాను. ఏ చంద్రయ్య అని అన్నాడు. పలాని చంద్రయ్య అని అన్నాను. ఏం చేస్తుంటాడని అడిగాడు. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ సార్ అని అన్నాను. సరే వెళ్ళి పరీక్ష రాయిపో అని అన్నాడు. పరీక్ష రాశాను. రాసి అయిపోయిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఎంతకు నన్ను ఎందుకు రాయనిచ్చారు సార్, నా ఏడుపు మీకు నచ్చిందా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, నిన్ను బట్టి నేను రాయనించలేదు, మీ నాన్నని బట్టి నేను రాయించాను. మీ నాన్న నేను క్లాస్మేట్లు అన్నాడు. మీ నాన్న నేను ఫ్రెండ్స్, ఇద్దరం క్లాస్మేట్లు, మీ నాన్నని బట్టి నేను పరీక్ష రాయించాను అన్నాడు. ప్రియులారా, అలాగే దేవుడు మనల్ని బట్టి ఏం చేస్తాడనంటే మన పిల్లలకి అవకాశాలు ఇస్తాడు, మన పిల్లల్ని క్షమిస్తాడు. మన పిల్లల్ని ఒకసారి అదే అబ్రహాం దగ్గరికి దేవుడు దూతల రూపంలో దిగి వచ్చినప్పుడు అబ్రహాం దగ్గర ఆతిథ్యం తీసుకున్న తర్వాత సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్తాడు. సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళినప్పుడు నా స్నేహితుడైన అబ్రామ్కి సంగతి దాచిపెడతానని చెప్పేసి, నేను దాచిపెట్టకుండా ఉంటానని చెప్పేసి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాను అబ్రహాం అని అబ్రామ్తో చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు వెళ్తున్నారు, అబ్రహామును దేవుడు. అప్పుడు సొదొమలో ఎవరున్నారు? అబ్రహాంకి సంబంధించిన వాళ్ళు లోతు ఉన్నాడు. అప్పుడు లోతు గురించి విజ్ఞాపన చేయడానికి దేవుడు అబ్రహాము దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు, ప్రభువా అక్కడ ఒక 50 మంది ఉంటే, అక్కడ నీతిమంతులు ఒక 50 మంది ఉంటే పట్టణాన్ని వదిలేస్తావా అని అంటే, అప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. 26వ వచనం. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడని ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అబ్రహాము ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు చెప్పినట్టు దాన్ని వదిలేస్తాను, దాన్ని నేను కాస్తాను, దానికి క్షేమాన్ని ఇస్తానంటాడు. తర్వాత అబ్రహాం అంటాడు, ప్రభువా ఒకవేళ 40 మంది ఉంటే, 40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని వదిలేస్తావా అని అడిగితే, అప్పుడు దేవుడు అంటున్నాడు, సరే అబ్రహాము 40 మంది ఉన్నా ఆ 40 మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని వదిలేస్తాను అని అంటాడు. ప్రభువా ఇంకొకసారి నా మనం విను, ఒకవేళ 30 మంది ఉంటే, ఒకవేళ 20 మంది ఉంటే, 20 మంది ఉన్నా వదిలేస్తాను. ప్రభువా ఆఖరిసారి అడుగుతున్నాను, ఒక్క 10 మంది ఉంటే ఆ పట్టణం, ఒక నీతిమంతులు 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని వదిలేస్తావా అని అడిగితే, అప్పుడు దేవుడు అంటాడు, పట్టుమని 10 మంది నీతిమంతులు ఉన్నా నేను ఆ పట్టణాన్ని వదిలేస్తాను, నేను దాన్ని క్షమిస్తాను అని అంటాడు. ప్రియులరా, అబ్రహామును బట్టి లేదా అందులో ఉన్నటువంటి ఒక 10 మంది నీతిమంతులను బట్టి దేవుడు ఆ పట్టణాన్ని క్షమిస్తానంటున్నాడు. నువ్వు గనక దేవుని వద్దకు వస్తే, నువ్వు గనక నీతిమంతునిగా జీవిస్తే, నువ్వు గనక ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో నిలవబడగలిగినట్లయితే నేను ఒక్కదాన్ని బట్టో, నీ ఒక్కడిని బట్టో నీ కుటుంబానికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు, దేవుడు కాస్తాడు, దేవుడు వదిలేస్తాడు, దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, దేవుడు ఛాన్సులు ఇస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, నిన్ను బట్టి నన్ను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అక్కడ దేవుడు అంటున్నాడు, అందులో కొంతమంది నీతిమంతులు ఉంటే ఆ కొంతమంది నీతిమంతులను బట్టి నేను ఆ పట్టణాన్ని వదిలేస్తాను, నేను దాన్ని క్షమిస్తాను అన్నాడు. ఒక ఊరిలోనంట మంచి టీచర్ గారు ఒక ఆయన ఉన్నాడంటండి, గవర్నమెంట్ టీచర్. ఆయన చాలామందికి చిన్నపిల్లలకి పాఠాలు చెప్పి మంచి మంచి ప్రయోజకులను ఆయన చేశాడంట. ఆయన దగ్గర చదివిన వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, ఆయన దగ్గర చదివిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఆయన దగ్గర చదివిన వాళ్ళందరూ మంచి ప్రయోజకులు అయ్యారు. అంత చక్కగా పిల్లలందరినీ కూడా సిద్ధపరిచాడంట ఆ టీచర్ గారు. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే, ఆ టీచర్ గారి కన్న కొడుకే భయంకరమైన పనికిమాలినోడంట, భయంకరమైన ఇష్టానుసారంగా తిరిగేవాడంట. అదేదో బ్యాచ్ అంటాం కదా, గంజాయి బ్యాచ్ అంట, అట్లాంటి భయంకరమైన వాడంట. అయితే ఒకరోజు నాడేం చేశాడు అని అంటే, పక్కూరికి వెళ్ళి ఒక స్కూల్కి వెళ్ళే పిల్లని పొలంలో పాడు చేద్దామని ప్రయత్నం చేశాడు. ఊరోళ్ళందరూ పట్టుకున్నారు.
వాడిని చెట్టుకు కట్టేసేశారు. పక్కూరులో ఉన్న ఆ టీచర్ గారిని పిలిపించారు. పిలిపించి ఆయన ఎదురుగా నించొని ఉన్నాడు, వృద్ధుడయ్యాడు. వాళ్ళందరి ముందు చేతులు కట్టుకొని నించున్నాడు. ఆ ఊరోళ్ళందరూ పెద్దలందరూ ఏమన్నారు అని అంటే, టీచర్ గారు మిమ్మల్ని బట్టి ఈయన్ని ఒక్కసారికి వదిలేస్తున్నా, మీ స్థానంలో ఇంకొకడు ఉండుంటే ఈయన్ని కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళం, ఈయన్ని ఇక్కడే సమాధి చేసేవాళ్ళం, కానీ మిమ్మల్ని బట్టి వదిలేస్తున్నాం. ప్రియులారా, కాబట్టి కొంతమందిని బట్టి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే వదిలేస్తాడు. ఒకవేళ నీ తల్లి ప్రార్థన చేస్తుందేమో, ఒకవేళ నీ తండ్రి ప్రార్థన చేస్తున్నాడేమో, ఒకవేళ సంఘం నీ గురించి ప్రార్థన చేస్తున్నాడేమో. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నా గురించి సంఘం ప్రార్థన చేస్తూ ఉంటుంది, మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు బట్టి దేవుడు క్షమిస్తున్నాడేమో. కాబట్టి ప్రియులారా, అబ్రహామును బట్టి దేవుడు అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడు, వదిలేశాడు. కాబట్టి ప్రియులారా, మరి నిన్ను బట్టి నన్ను బట్టి సమాజంలోనికి ఏమి వెళ్తుంది, మన సమాజానికి మనం ఏమిస్తున్నాం, మన కుటుంబానికి ఏమిస్తున్నాం. యోనాను బట్టి తుఫాను వచ్చింది, అబ్రహామును బట్టి అక్కడ ఏమొచ్చింది అని అంటే అబ్రహామును బట్టి ఆశీర్వాదము వచ్చింది. నిన్ను నన్ను బట్టి అక్కడ ఏం జరుగుతుందో మనము జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయాన్ని నేను ముగింపులోకి వస్తాను చూడండి. మూడవ సంగతి ఏంటంటే, మనల్ని బట్టి ఏమొస్తుందో మూడవ వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుదాం. 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. ఇక్కడ మనకు సమర స్త్రీ కనబడుతుంది. మనందరికీ తెలుసు, సమర స్త్రీ బావి దగ్గర యేసుప్రభు వారు సమర స్త్రీతోటి మాట్లాడతాడు. సమర స్త్రీతోటి ఎప్పుడైతే యేసుప్రభు సువార్తను ప్రకటించి ఆమెకు కావలసినటువంటి జీవజాలాన్ని ఇచ్చి పంపిస్తాడో, సమర స్త్రీ యొక్క జీవితం మొత్తం యేసుప్రభు చెప్తాడో, ఆ స్త్రీ గొప్ప సంతోషంతో నేను యేసుప్రభుని కనుగొన్నాను, యేసుప్రభు నా పాపాల గురించి చెప్పాడు, యేసుప్రభు నా రహస్య జీవితం గురించి చెప్పాడు, యేసుప్రభు నేనేంటో నాకు చూపించాడు, యేసుప్రభువే నిత్య జీవం కలిగిన వాడు, ఆయనే జీవజలము కలిగిన వాడు, ఆయన నా జీవితాన్ని మార్చాడు, నన్ను క్షమించాడు, నాకు ఆయన రాజ్యంలో చోటిచ్చాడు అని గొప్ప రక్షణ ఆనందంతో, గొప్ప సంతోషంతో, గొప్ప ఆత్మానందంతో ఆ సాక్ష్యాన్ని, తాను రక్షణ పొందిన ఆ సాక్ష్యాన్ని, తన గతంలో చేసిన పాపాన్ని మొత్తటిని తీసుకొని వెళ్ళి ఆ సమరయ ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరిలో ఆ సువార్తను ప్రకటిస్తూ ఉంటే, సువార్త కాదు అక్కడ సాక్ష్యాన్ని చెప్తూ ఉంటే, ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరిలో వాళ్ళు అనేక మంది విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి. హల్లెలూయా. అంటే ఆ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి అనేకులు యేసుప్రభు నందు విశ్వాసం ఉంచారు. ఆమెను బట్టి అక్కడ ఏం జరిగిందంటే, అక్కడున్న వాళ్ళు, ఆ ఊరోళ్ళందరూ కూడా చర్చికి వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు. ఎవరిని బట్టి? ఏ స్త్రీని బట్టి? సమరయ స్త్రీని బట్టి వాళ్ళు దేవుని యొద్దకు వచ్చారు. ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకుందామండి. మనల్ని బట్టి ఒక వ్యక్తి, నిన్ను బట్టి నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ వీధిలో వాళ్ళు కానీ, నీ పక్కింటోళ్ళు కానీ నిన్ను బట్టి దేవుని సన్నిధికి వస్తున్నారా, లేదా నిన్ను బట్టి ఆగిపోతున్నారా? ఒక ప్రశ్న మన హృదయంలో మనం వేసుకుందాం. ఒకసారి నాకు మా ఆవిడకి బాగా గొడవ అయింది. అది ఆదివారం పూటే గొడవ అయింది. చర్చికి వెళ్ళేటప్పుడే గొడవ అయింది. ఆ అమ్మాయి రాలేదు, లేటుగా వస్తాను వెళ్ళాను కానీ రాలేదు. చర్చి అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. నేను అడిగాను, చర్చికి ఎందుకు రాలేదు అమ్మాయి అని అడిగాను. మా ఆవిడనింది, నిన్ను బట్టే నేను రాలేదు, నీ వల్లే నేను రాలేదు అని. కాసేపు ఆగిన తర్వాత అనింది, ఏం ప్రసంగం చెప్పావు, ప్రసంగం బాగా చేసావు అని అడిగాను. సరిగా చేయలా అని అడిగింది. నిన్ను బట్టే ప్రసంగం రాలా అక్కడ నాకన్నా. అలాగా మనము మనల్ని బట్టి ఒకడు దేవుని దగ్గరికి వస్తున్నాడా, పారిపోతున్నాడా? అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మన ప్రవర్తన బట్టే
భర్తలు చాలామంది రారు దేవుని యొద్దకి, కొంతమంది భార్యల ప్రవర్తనను బట్టే రారు. ప్రియులరా, చాలామంది తల్లిదండ్రుల ప్రవర్తన బట్టే పిల్లలు దేవుని దగ్గరకు రారు. మనల్ని బట్టి దేవుని దగ్గరకు ఒకడు వస్తున్నాడా, దేవుని దగ్గర కూడా ఆగిపోతున్నాడా? అమ్మ తర్వాత సంగతి, మనల్ని బట్టి ఒకడు వచ్చేది తర్వాత సంగతి, కానీ మనల్ని బట్టి ఇంకొకడు ఆగిపోకుండా ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మీరు గట్టిగా చెప్పట్లా, గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనల్ని బట్టి, అసలు ఆ సమరయ స్త్రీని బట్టి ఏం జరిగింది అని అంటే దేవునికి మహిమ వచ్చింది. చాలామంది ఆమెను బట్టి, ఆ ఊరోళ్ళు బట్టి, ఆ ఊరోళ్ళు ఆమె మాటలను బట్టి, ఆమె సాక్ష్యాన్ని బట్టి, ఆమె జీవితాన్ని బట్టి, ఆమె ప్రవర్తనను బట్టి, ఆమె మంచితనం, అసలు ఆమె మార్పును బట్టి, అసలు ఇంతకుముందు ఎట్లా ఉండేదిరా నాయన, ఇప్పుడు ఇలాగుంది. సమరయ స్త్రీ ఇంతకుముందు ఎలా మాట్లాడేదిరా బాబు, ఇప్పుడు ఏంటో చక్కగా మాట్లాడుతుంది. ఇంతకుముందు బూతులు మాట్లాడేది, కనబడే చోటల్లా చెడ్డగా మాట్లాడేది, కసిరించుకునేది, ఇసిగించుకునేది, బూతులు తిట్టేది, మొహం మీద కొట్టినట్టు మాట్లాడేది. ఇప్పుడేంటి ఇంత దీనంగా ఉంది, ఇప్పుడేంటి ఇంత తగ్గించుకొని ఉంది? ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా? ఈ అమ్మాయికి ఏమన్నా అయ్యిందా? ఈ అమ్మాయి ఏంటి జీవితం ఇలా మారిపోయింది ఏంటని ఆవిడ జీవితాన్ని చూసి, ఆవిడ సాక్ష్యాన్ని చూసి, ఆవిడ ప్రవర్తన చూసి, ఆవిడ మార్పును చూసి, ఆవిడ అంతరంగాన్ని చూసి, ఆవిడ యొక్క జీవితాన్ని చూసి అనేక మంది ఆ ఊరోళ్ళందరూ దేవుని యొద్దకు వచ్చేసారంటండి. ప్రియులరా, మరి మనల్ని బట్టి ఒకడు దేవుని యొద్దకు వస్తున్నాడా, ఒకడు దేవుని యొద్దకి ఆవిడ. మనల్ని బట్టి మన కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది, మనల్ని బట్టి మన ఇంట్లో అసలు ఏం జరుగుతుంది, మన ఇంట్లో మేలు జరుగుతుందా, మన ఇంట్లో కీడు. ఒకడు దేవుని యొద్దకు వస్తున్నాడా, ఒకడు దేవుని యొద్దకు రాకుండా ఆగిపోతున్నాడా? బైబిల్లో ఒక కఠినమైన మాట ఒకటి రాయబడి ఉంటుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. చాలామందిని బట్టి దేవుని నామం ఏమవుతుందంటండి, దూషించబడతా ఉంది. సమరయ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి ఘనత కలిగింది. మరి మనల్ని బట్టి దేవుని నామము ఘనపరచబడుతుందా, మహిమపరచబడుతుందా, లేదా దూషించబడుతుందా? ప్రియులారా, మనల్ని బట్టి దూషింపబడుతున్నాం, దేవుని నామం దూషించబడుతుందేమో. సమరయ స్త్రీ వలన దేవుని నామానికి ఏం కలిగింది అని అంటే ఘనత కలిగింది. కానీ పౌలు రోమీలకు రాస్తున్నాడు, మిమ్మును బట్టి దేవుని నామము అనేక చోట్ల దూషించబడతా ఉంది. మనం ఏదన్నా చేస్తే, అన్యుల మధ్యలో ఏదన్నా చేస్తే మనల్ని అనరు. ఏమంటారు అని అంటే, ఎవరిని అంటే వీళ్ళు క్రైస్తవులు కదా అని అంటూ ఉంటారు. అక్కడ యోనాని బట్టి గొప్ప తుఫాన్ అనేది వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అబ్రహామును బట్టి అతని గృహంలో ఆశీర్వాదం జరగటం మనం చూస్తాం. అతని సంతానాన్ని దేవుడు దీవించడం మనం చూస్తాం. సమరయ స్త్రీని బట్టి అక్కడ అనేక మంది దేవుని యొద్దకు రావటం మనం చూస్తాం. అందును బట్టే లాబాను యాకోబుతో అంటున్నాడు, యాకోబు నువ్వు మామూలుడివి కాదు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించను అనే మాట చెప్తాడు. కాబట్టి వాక్యం మనతోటి మాట్లాడుతుంది. మనల్ని బట్టి ఏం జరుగుతుందో ఈ రోజు నుంచి ఆలోచిద్దాం. ఈ రోజు నుంచి దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం జీవిద్దాం. మనల్ని బట్టి దేవుడు ఆయనకు మహిమ వచ్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మనల్ని బట్టి దేవుడు మన సంతానాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.